నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరన్నా ఒక ఫేవరెట్ హీరో ఉన్నారా ఈ మా తెలుగు ఇండస్ట్రీ నుంచి? Look, Mahesh Babu sir's looks are very nice. He's very cute. And Allu Arjun sir dance is like amazing. So నాకు ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క క్వాలిటీ చాలా నచ్చుతుంది. So I love everyone. ఎవరితో అన్నా వర్క్ చేయాలి అనిపిస్తే ఈ 3 ప్రాజెక్ట్స్ పక్కకు పెట్టేసి ఆ హీరోతో ఒక్కరితో వర్క్ చేయాలనిపిస్తే అంటే ఆ ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారు? అలాంటి అంటే ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా పక్కకు పెట్టేలాగా ఏ హీరోతో వస్తే చేస్తారు? యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చాలా లైక్ ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీవన్. So everyone. As an artist, I'm very greedy artist. I need to work with everyone. ఎలాంటి సినిమాని అడగండి. పోనీ ఎలాంటి సినిమా? ఎలాంటి సినిమా? What kind of films? What kind of films? Very మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్. Mythology like Bahubali, Devsena, Anushka Shetty's role, I love that role. So like that mythologies and this family oriented movies. So adi మైథాలజీ చేస్తే మీకు చాలా బాగుంటుంది. అవును కదా, నా ఫేవరెట్ జానర్ అది యాక్చువల్లీ. మీరు కూడా అంత చాలా బాగా అనిపిస్తుంది. ఇండస్ట్రీ గురించి వస్తే ఇండస్ట్రీలో మీకు ఎప్పుడైనా మీరు ఇంత మంచి మూవీస్ తీశారు, లాక్డౌన్ కానీ శాలిని అయితే అల్టిమేట్ మూవీ, ఇప్పుడు ఓ అందాల రాక్షసి కానీ ఇలాంటి ఒక డైరెక్టర్ ఆర్ హీరో మన ఇండస్ట్రీ నుంచి వస్తున్నాడు, లేకపోతే కష్టపడి ఇలా మూవీస్ తీస్తున్నాడు, లేకపోతే ఇంత టాలెంటెడ్ ఉన్నారు అని ఎవరన్నా మన ఇండస్ట్రీ నుంచి మీకు కాల్ చేసి కానీ అట్లా ప్రైజ్ చేయడం ఎప్పుడైనా జరిగిందా? చాలా సార్లు, కానీ ఇప్పుడు పేర్లు చెప్తే బాగుంటుంది బాగోదు కానీ చెప్పకూడదు, కానీ చాలా మంది చేశారు. చాలా మంది అంటే ఉన్నారు మన ఇండస్ట్రీలో మంచి వాళ్ళు 100% ఉన్నారు మేడం. మీరు ఏదైనా మంచి చేస్తున్నప్పుడు అందరూ వచ్చి మీకు అప్రిషియేట్ చేస్తారు, మీకు ముందుకి రాణిస్తారు. అది ఉంది మన ఇండస్ట్రీ. ఎందుకంటే ఈ మధ్య బాలీవుడ్ లో, ఈ మధ్య ఏంటిలేండి ఒక 5 years బ్యాక్ నుంచి నెపోటిజం అనేది బాగా నడుస్తుంది. నేను అనుకున్నంత వరకు టాలీవుడ్ కి ఇంకా అది రాలేదేమో. సో కొంతమంది హీరోస్ వస్తున్నారు అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. సో అట్ల వరకు కూడా కొంచెం జనాలకు కనిపిస్తున్నారు అంటే కొంచెం అన్న ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉంటుంది అనుకున్నా. నెపోటిజం ఉందంటారా మన తెలుగు ఇండస్ట్రీలో? నెపోటిజం అంటే ఏంటి? ఫస్ట్ నాకు ఆ వర్డ్ ది మీనింగ్ చెప్పండి మీరు. అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారు అనుకోండి, ఆయన కొడుకు, ఆయన మేనల్లుళ్ళు, లేకపోతే తమ్ముడి పిల్లలు, లేకపోతే అక్క పిల్లలు, అలా అంటే మన పెద్ద హీరో చేయాలనుకుంటారు. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన కొడుకుకి చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటాడు? డాక్టర్ అనుకుంటాడు. ఒక పోలీస్ IPS ఉంటే, ఒక ఇంజనీర్ అయితే అందులో తప్పేముంది? వాళ్ళు అనుకుంటే అనుకునియండి, చేస్తే చేయనియండి, తప్పేముంది? నాలో టాలెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళలో టాలెంట్ ఉంటే వాళ్ళు మంచి సినిమా తీస్తే వాళ్ళు కూడా వస్తారు, తప్పేముంది అందులో? అదే కదా మేడం, టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి, ఇవన్నీ నడుస్తుంటాయి. ఎవరు వాళ్ళు మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మేడం? దాన్ని ఇప్పుడు నెపోటిజం అని ఒక పేరు పెట్టేశారు, తప్పులేదు అది. అదేలేండి, ఒకవేళ పెద్ద హీరో కొడుకు చేయాలంటే జనం కూడా ఇష్టపడతారు చూడడానికి. ఆయన హీరో అంటే ఆయన మన హీరో కొడుకు, మనం కూడా చూడాలి, నాకు కూడా ఉంటుంది అది. అది తప్పలేదు మేడం, అది హ్యాపీ. ఎందుకంటే ఈ మధ్య కొన్ని చోట్ల డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా ఫస్ట్ మూవీకి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది, నెపోటిజం, నెపో కిడ్ అని అదొక ట్యాగ్తో వాళ్ళు వస్తారు. సెకండ్ మూవీ రావాలన్నా లేకపోతే మూవీస్ హిట్ అవ్వాలన్నా కంపల్సరీ వాళ్ళ టాలెంట్ త్రూనే హిట్ అవ్వాలి. అది టాలెంట్ మేడం, అన్నిటికీ టాలెంట్ మాట్లాడుతుంది. ఏదైనా సరే ప్రపంచంలో మాట్లాడేది టాలెంట్. మీలో టాలెంట్ ఉండే మీకు ఎవరు ఆపలేరు. మీలో టాలెంట్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఓ అందాల రాక్షసి మూవీ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, ఎందుకంటే సీరియస్ టాపిక్. సీరియస్ ఏం లేదు మేడం, మంచి టాపిక్ మేడం, మంచి అంతా మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఓకే, అయితే ఇప్పుడు మూవీని థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి ఇస్తారు కదా, ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ తో డిస్కషన్స్ అవుతున్నాయా? అది అంటే అందరూ నా ఫ్రెండ్స్ టైఅప్ అయితే ఉంటుంది నాకు, అది తర్వాత విషయం. కానీ ఫస్ట్ నాది ఫోకస్ అంటే సినిమా మంచిగా రిలీజ్ అవ్వాలి, అనుకున్నట్టు థియేటర్స్ పడాలి, దాని మీద ఉన్నాను ఫస్ట్ అయితే. అది అయిన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్లీ అవుతాయి. కానీ బాగా రిలీజ్ అవ్వాలి, సినిమా బాగా ఆడాలి, ఇవన్నీ ఫస్ట్ ఫోకస్ నాది అందులో ఉంది. ఎన్ని థియేటర్స్ వచ్చాయండి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో? ఇంకా పడుతుంది మేడం, ఈవినింగ్ మాకు ఈరోజు నైట్ వరకు కన్ఫర్మ్ అవుతూనే ఉంటుంది. రేపు మార్నింగ్ కూడా పడతాయి, 7 o'clock 6 వరకు కూడా
8 లోపల కూడా పడుతుంది. అదే మీ డిస్ట్రిబ్యూటర్ కూడా కాబట్టి మీకు అది. తెలిసిపోతుంది. అది మీకు అసలు ఫస్ట్ మూవీకి ఏ భయం లేదండి, అవును. ఎందుకంటే చాలా మంది Distribution ఉన్నారు కదా. చాలా మంది ఫస్ట్ మూవీ చేశాక అమ్మో రిలీజ్ Release అవుతుందో లేదో అని ఉంటది. అవును. మీకు ఏం లేదు, ఈ చేతిలో ఉంది Yeah, కాబట్టి. ఈ ఫిల్మ్ ఈస్ వెరీ లక్కీ టు Yeah. మీ. ఆఫ్ కోర్స్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, స్టోరీ కూడా చాలా బాగుంది, డిస్ట్రిబ్యూటర్, డైరెక్టర్, హీఈస్ వెరీ హ్యాండ్సమ్, హీఈస్ వెరీ టాలెంటెడ్. సో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ ఐఎమ్ వెరీ లక్కీ. మీకు ఏ టెన్షన్ ఏ లేదు. టెన్షన్ లేదు. ఇప్పుడు ఆడియన్స్, సో ఇఫ్ దే లవ్ మీ దెన్ దిస్ ఇస్ హోల్. వాళ్ళు కూడా ఇష్టపడతారు. అవునా, దెన్ ఓకే.